చంద్రబాబు ఈ మధ్యన పార్టీ నేతల సమావేశాల్లో పదే పదే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో కూటమి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు ఎగ్జాంపుల్ ప్రకారమే చూస్తే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సీట్ల పంపకానికి సంబంధించి, పార్టీ బలాలకు సంబంధించి ప్రతి ఎన్నికల్లోనూ హెచ్చుతగ్గులు రావడము, మరీ తీవ్రంగా విభేదిస్తే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రావడం కూడా చూసుంటాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో ఉన్న 119 సీట్లు 175కి పెరగాలి. అలాగే ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 225 కావాల్సి ఉంటుంది. 225 అయ్యే పరిస్థితి వస్తే గనక 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అలా పెరిగితే గనక మిగతా పార్టీలు ఎలాంటి వైఖరి అనుసరిస్తాయి? మరీ ముఖ్యంగా బీజేపీ. ఎందుకు అంటే రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో, విభజన హామీల విషయంలో, రాజధాని, స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, పెట్టుబడులు ఈ అన్నిటిలోనూ కేంద్రం పాత్రే ఉంది అని ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్తున్న సమయంలో, కేంద్రం ఇతోధికంగా కాంట్రిబ్యూట్ చేస్తున్న సమయంలో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగేందుకు అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి.